హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అరుణాచలంకి ఎలా వెళ్ళాలి? అరుణాచలంలో ఎక్కడ ఉండాలి? అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? మీరు బెంగుళూరు నుంచి తిరువన్నామలైకి, హైదరాబాద్ నుంచి తిరువన్నామలైకి, ఏపీ నుంచి తిరువన్నామలైకి ఎప్పుడెప్పుడు ట్రైన్స్ ఉన్నాయని ఆ టైమింగ్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గిరిప్రదక్షిణకు సంబంధించిన విశేషాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను బెంగుళూరు నుంచి అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. కానీ నాకు డైరెక్ట్‌గా ట్రైన్‌కి టికెట్స్ దొరకలేదు. అందుకని నేను బెంగుళూరు నుంచి కాట్పాడి వరకు చాలా ట్రైన్స్ ఉన్నాయి. అందుకనే నేను బెంగుళూరు నుంచి కాట్పాడి వరకు వచ్చాను. కాట్పాడి నుంచి తిరువన్నామలైకి మార్నింగ్ 2 ట్రైన్స్, ఈవినింగ్ 2 ట్రైన్స్ ఉన్నాయి. లేదు అంటే మీరు కాట్పాడి నుంచి తిరువన్నామలైకి బస్‌కైనా వెళ్ళిపోవచ్చు. కాట్పాడి రైల్వే స్టేషన్ ముందు మీకు ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు మ్యాక్స్ 50 రూపీస్ తీసుకుంటారు. మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అరుణాచలం గిరి అనేది కనిపిస్తుంది కదండీ! అదేనండి అరుణాచలం గిరి అనేది. తిరువన్నామలై స్టేషన్ బయట మీకు ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు బుక్ చేసుకున్న రూమ్స్‌కి 50-100 రూపీస్ తీసుకుంటారు. నేను ఈవినింగ్ వెళ్ళానండి అరుణాచలంకి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఆ అరుణాచలేశ్వర దర్శనానికని ముందుగా వెళ్తున్నానండి. ఈ కనిపిస్తున్నదే రాజగోపురము. మామూలుగా పౌర్ణమి టైంలో ఫుల్లు జనం ఉంటారండి. మెయిన్ రాజగోపురం దగ్గరికి ఎవరిని అలో చేయరు. అందుకని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ హారతి కర్పూరం వెలిగించేసి అరుణాచలేశ్వరుని నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. పౌర్ణమి కాకుండా విడి రోజుల్లో అయితే మెయిన్ రాజగోపురం దగ్గరికి ఎవరినైనా అలో చేస్తారండి. ఈ మెయిన్ రాజగోపురం దగ్గర మీకు ఇక్కడ కొబ్బరికాయలు ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! 360 ఒత్తులు, హారతి కర్పూరము అవన్నీ తీసుకొని అక్కడ ముందు కనిపిస్తున్న ప్లేస్‌లో ఒత్తులు, హారతి కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడమేనండి. నేను తీసుకున్న ఒత్తులు, హారతి కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి దేవునికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే మీకిక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందండి. ఆ అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే మీకు ఇంద్రలింగం కనిపిస్తుంది. ఆ ఇంద్రలింగం అనేది ఆ షాపుల మధ్యలో ఉంటుందండి. ఈ ఇంద్రలింగం అనేది స్వయంగా ఆ ఇంద్రుడే ఇక్కడ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని ఇక్కడ ప్రతీతి. ఇంద్రలింగాన్ని దర్శించిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్‌కి ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్‌లోంచి మీరు వెళ్తే అక్కడ మీకు అరుణగిరినాథర్ టెంపుల్ అనేది వస్తుందండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అరుణాచలంలోని సూర్యాస్తమయంలోపు 3 టెంపుల్స్‌ని ఒకే రోజు దర్శించుకోవాలండి. అది ఒకటి అరుణగిరినాథ టెంపుల్, ఇంకొకటి ఆది అన్నామలై టెంపుల్, మరొకటి మెయిన్ అరుణాచలేశ్వర టెంపుల్ అండి. ఈ మూడిటిని సూర్యాస్తమయంలోపు ఒకే రోజు దర్శించుకుంటే మీ కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయండి. ఇదేనండి ఆ అరుణగిరినాథర్ టెంపుల్. నేను మార్నింగ్ టైంలో వెళ్ళడం వలన ఈ టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదండి. మామూలుగా ఆ టెంపుల్ టైమింగ్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. ఆ టెంపుల్‌ని దర్శించుకుని మళ్ళీ మీరు వెనక్కి వస్తే మీకిక్కడ ఒక వినాయక టెంపుల్ కనిపిస్తుందండి. వినాయక టెంపుల్ దాటి మీరు కొంచెం ముందుకు రాగానే ఇంకొక వినాయక టెంపుల్ కనిపిస్తుందండి. ఈ వినాయక టెంపుల్ ఎదురుగా మీకు ఒక కోనేరు కనిపిస్తుందండి. దాన్నే అగ్నితీర్థం అంటారు. ఈ అగ్నితీర్థం అనేది అగ్నిలింగానికి సంబంధించినదండి. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు అగ్నిలింగం అనేది వస్తుందండి. ఇది అగ్నిలింగానికి దారి అండి ఇది. ఇక్కడ నుంచి మీరు కొంచెం లోపలికి వెళ్ళంగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదే అగ్నిలింగం అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ! ఇది అగ్నిలింగం. యాక్చువల్‌గా మీకు ఫోన్ అనేది లోపలికి అలౌ ఉండదండి. మీకు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదండీ! ఇది అగ్నిలింగం. ఆ అగ్నిలింగాన్ని దర్శించుకుని కొంచెం దూరం రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం. ఈ ఆశ్రమంలో కూడా మీకు రూమ్స్ అనేవి ఉంటాయండి. ఆ రూమ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇది కాళీమాత టెంపుల్ అండి. ఈ కాళీమాతను దర్శించుకుని కొంచెం ముందుకు రాగానే మీకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుందండి. ఈ రమణ మహర్షి ఆశ్రమంలో కూడా మీకు రూమ్స్ అనేవి ఉంటాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కిందకి డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. అక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు రాగానే మీకు ఇక్కడ కనిపిస్తున్న అరుణగిరిలో సాక్షాత్తు ఆ నందీశుడి రూపం అనేది కనిపిస్తుంది. ఆ నందీశుని దర్శించుకుని కొంచెం దూరం మీరు ప్రయాణించగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు ఒక కుమారస్వామి టెంపుల్ అనేది కనిపిస్తుందండి. ఆ కుమారస్వామి టెంపుల్‌లోకి లోపలికెళ్ళి కుమారస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి మీరు కొంచెం దూరం ప్రయాణించగానే మీకు లెఫ్ట్ సైడ్‌లో లెఫ్ట్ సైడ్‌లో మీకు యమలింగం కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదే అండి ఆ యమలింగానికి సంబంధించిన టెంపుల్. ఇది యమలింగం అండి. ఇక్కడ మీకు ఏ రాశికి ఏ లింగాన్ని దర్శించాలి అనేది ఇక్కడ పూర్తిగా వివరించి ఉన్నారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! కనిపిస్తుంది కదా! ఇదే ఆయా లింగాలను మీరు దర్శించుకుని ఆ లింగం దగ్గర మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయంటండి. ప్రతి లింగం దగ్గర ఇట్లా హారతి కర్పూరం వెలిగిస్తున్నారండి. అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు రాగానే మీకు ఇక్కడ ఇంకొక వినాయక టెంపుల్ కనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా టెంపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదే నైరుతి లింగం. ఇది నైరుతి లింగానికి ఎంట్రన్స్ అండి.
ఇట్లా మీకు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు 10 లింగాలనేవి దర్శనమిస్తాయండి. ఆ 10 లింగాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇది నైరుతి లింగం అండి. అక్కడ నుంచి మీరు కొంచెం దూరం ముందుకు రాంగానే మీకు రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ కనిపిస్తుందండి. స్వామివారి టెంపుల్, అక్కడ మీకు గాయత్రి అమ్మన్ టెంపుల్ అనేది కనిపిస్తుందండి. ఆ టెంపుల్‌ని దర్శించుకుండి మీరు కొంచెం ముందుకు రాంగాల్నే మీకు ఈ సూర్యలింగం కనిపిస్తుందండి. ఇదే ఆ సూర్యలింగం టెంపుల్ అండి. ఈ సూర్యలింగాన్ని సాక్షాత్తు ఆ సూర్యుడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ సూర్యలింగం లోపలికి మీరు వెళ్లి సూర్యలింగాన్ని దర్శించుకొని ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, అదే సూర్యలింగం. ఆ సూర్యలింగాన్ని దర్శించుకొని కొంచెం దూరం ముందుకు రాంగాల్నే మీకు వరుణలింగం కనిపిస్తుందండి. వరుణలింగం అనేది 6వ లింగం అండి. ఇందాక మీకు చెప్పాను గదండీ వీడియో స్టార్టింగ్‌లో మొత్తం 10 లింగాలు ఉంటాయని. ఆ 10 లింగాల్లో ఇది 6వ లింగం అండి, వరుణలింగం. ఈ వర్ణలింగాన్ని మీరు దర్శించుకొని ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండండి, ఇదే వర్ణలింగం. ఈ వర్ణలింగాన్ని మీరు దర్శించుకొని కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే మీకు రైట్ సైడ్‌లో అరుణగిరి కనిపిస్తుందండి. ఆ అరుణగిరిలో మీకు సాక్షాత్తు ఏనుగు రూపం అనేది కనిపిస్తుందండి. అది దర్శించుకొని కొంచెం దూరం ముందుకు వెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇలా బోర్డ్ ఉంటుందండి, ఆది అన్నామలై టెంపుల్‌కు దారి అనేది. ఈ దారిలో గుండా మీరు వెళ్తే మీకు ఆది అన్నామలై టెంపుల్ అనేది వస్తుందండి. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదండీ, సూర్యాస్తమయంలోపు 3 టెంపుల్స్ దర్శించుకోవాలని. అందులో ఒకటి ఆది అన్నామలై టెంపుల్. ఆ టెంపుల్‌లో సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడిని, అమ్మవారిని ఇద్దరిని దర్శించుకొని, ఆ టెంపుల్ నుంచి మీరు బయటికి రాగానే అక్కడ ఒక చెట్టు కింద సాక్షాత్తు మహాగణపతి విగ్రహం కనిపిస్తుందండి. ఆ మహాగణపతినే కుంజియార్ పిల్లయార్ గణపతి అని అంటారండి. ఎందుకంటే ఈ గణపతిని నమస్కరించుకుంటే పిల్లలు లేని వారికి పిల్లల్ని ప్రసాదిస్తాడని ఇక్కడ ఒక నమ్మకం ఉందండి. అక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు రాంగానే మీకు ఇక్కడ దర్శనమిస్తుంది కదండీ, ఇదే వాయులింగం. ఈ వాయులింగం అనేది 10 లింగాల్లో ఇది 7వ లింగం అండి. ఇక్కడ ఈ వాయులింగాన్ని దర్శించుకొని మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండీ వీడియోలో, ఇదే వాయులింగం అండి. ఈ వాయులింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు రాంగానే మీకు ఇక్కడ అరుణగిరి ఇలా కనిపిస్తుందండి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల రూపంలో దర్శనమిస్తుందండి. ఈ వీడియోలో చూస్తున్న మీరు నందిని గమనించండి. ఇలా మీకు గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నందులనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఆ నందులన్నీ గిరి గిరి వైపు తిరిగే ఉంటాయండి. ఏ నంది కూడా ఎటు తిరిగి ఉండదు, ఆ గిరి వైపే తిరిగి ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ యూ తిరువన్నామలై అనేది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు చంద్రలింగం అనేది దర్శనమిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఇదే చంద్రలింగం టెంపుల్ అనేది. ఈ చంద్రలింగం అనేది 8వ లింగం అండి. ఇక్కడ చంద్రలింగాన్ని దర్శించుకొని మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒక శివలింగం కనిపిస్తుందండి. ఆ శివలింగానికి ఎదురుగా ఒక నంది ఉంటుంది. ఆ నంది కూడా మీరు గమనిస్తే ఆ నంది కూడా గిరివైపు తిరిగే ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాంగాల్నే ఇంకొక నంది కనిపిస్తుందండి. ఇది అధికార నంది. ఈ అధికార నంది అనేది ఈ నంది అనేది అధికారానికి సంబంధించిన నంది అండి. ఈ నందికి ఒక నమస్కారం చేసుకొని కొంచెం దూరం ముందుకెళ్ళంగానే మీకు కుబేరలింగం దర్శనమిస్తుందండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుందండి, ఇదే కుబేరలింగం అండి. ఈ కుబేరలింగం అనేది 10 లింగాల్లో సంబంధించిన 9వ లింగం అండి. ఈ కుబేరలింగాన్ని దర్శించుకున్న తర్వాత మీకు రైట్ సైడ్‌లో మోక్ష మార్గం అనేది కనిపిస్తుందండి. ఈ మోక్ష మార్గం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ మోక్ష మార్గంలో ఎవరు ప్రవేశించినా సరే, ఆ అరుణాచలేశ్వరుడు మీకు మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు రాంగాల్నే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఈ అరుణగిరిలో మీకు పంచముఖ దర్శనం అనేది అవుతుందండి. ఇక్కడ మీకు సరిగ్గా గమనిస్తే పంచముఖాల రూపంలో అరుణగిరి దర్శనమిస్తుందండి. అది చూసి ఇంక కొంచెం దూరం ముందుకు రాంగాల్నే మీకు లాస్ట్ లింగమైన ఈశాన్య లింగం కనిపిస్తుందండి. ఈ ఈశాన్య లింగాన్ని సాక్షాత్తు ఆ ఈశాన్యేశ్వరుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని. అక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు రాంగాల్నే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ, భూతనారాయణ పెరుమాళ్ టెంపుల్. అక్కడ నుంచి మీరు ముందుకు వస్తే మీకు రాజగోపురం కనిపిస్తుందండి. ఇక్కడితో మీ గిరి ప్రదక్షిణ పూర్తయిపోతుంది. నమస్కరించుకుని రాజగోపురంలోకి వెళ్తే మీకు అక్కడ ఒక వినాయకుని విగ్రహం కనిపిస్తుందండి. ఈయన్ని ఇక్కడ సాక్షి గణపతి అంటారు. ఆ వినాయకునికి నమస్కరించుకుని మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసామని నమస్కారం చేయాలి. రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారండి. ఈ రాజగోపురాన్ని మీరు గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కట్టడం, ఆ శిల్పాలు అవన్నీ చాలా అద్భుతంగా, చాలా కన్నుల విందుగా ఉంటుంది అండి. ఈ రాజగోపురం అనేది మొదటి గోపురం అండి. మొత్తం మీకు ఎదురుగా 4 గోపురాలు వస్తాయండి. అందులో ఇది రాజగోపురం మొదటి గోపురం అండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ, అది రెండో గోపురం. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం ఎంట్రీ వే అండి. ఈ పక్కన ఉన్నది ₹50 దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ అండి. ఈ ₹50 దర్శనానికి వెళ్తే మీకు తొందరగా దర్శనం అయిపోతుంది. ఫ్రీ దర్శనానికి వెళ్తే కొంచెం టైం పట్టవచ్చండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఇది స్తంభోద్భవ కుమారస్వామి టెంపుల్ అండి. ఈయన స్తంభంలో నుంచి ఉద్భవించి ఆ అరుణగిరినాథర్‌కి దర్శనమిచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, శనీశ్వర స్వామి. ఈయనకి ఇక్కడ ఉప్పు, మిరియాలతో ఇలా పూజ చేశారు. పూలతో అలంకరించారండి.
ఈ కుమారస్వామి టెంపుల్ పక్కన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదే 1000 పిల్లర్ల మండపం. మీరు బయట నుంచి చూసేసి చాలా చిన్నదిగా కనిపించవచ్చండి. లోపలికెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఈ 1000 కాళ్ళ మండపాన్ని గూడా శ్రీకృష్ణదేవరాయల వారే కట్టించారు. ఈ 1000 కాళ్ళ మండపాన్ని కట్టించడానికి ఒక విశిష్టత ఉందండి. అదేమిటంటే ఆ రోజుల్లో వర్షాలు, వరదలు వస్తాయి గదా! ప్రజలందరూ ఉండడానికి ఉపయోగపడుతుందని జెప్పి ఈ 1000 కాళ్ళ మండపాన్ని కట్టించారంట. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనిస్తే ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క అద్భుతంగా కనిపిస్తుంది. మీకు చాలా విశాలంగా కనిపిస్తుందండి లోపల. ఈ పక్కన మీరు గమనిస్తే చాలా ఫోటోగ్రఫీస్ ఉంటాయండి. ఆ రోజుల్లో ఈ వేకల మండపంలో నృత్య ప్రదర్శనలు గూడా జరిగేవి. ఆ నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫోటోగ్రఫీసే ఇవన్నీ. ఈ పక్కన మీరు గమనిస్తే కార్తీక మాసంలో జ్యోతి వెలిగిస్తారు గదండీ! ఆ జ్యోతిని వెలిగించేది ఇక్కడ కనిపిస్తుంది గదండీ! దీనిలోనే. దీనిని కార్తీక మాసంలో బయట బెడతారండి. కార్తీక మాసంలో బయట బెట్టినప్పుడు అందరూ ఆవు నెయ్యిని వేస్తారు. ఇది రాజగోపురం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అండి. చాలా బావుంది కదా! ఇక్కడ మీకు ఇంకొక టెంపుల్ గూడా ఉంటుందండి. కుమారస్వామి టెంపుల్ ఎనకాల ఇంకొక టెంపుల్ ఉంటుంది. అదే వినాయకుడి టెంపుల్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదండీ! ఇదే వినాయకుడి టెంపుల్. ఆ పక్కన మీకు పెద్ద నందీశ్వరుడు కనిపిస్తారండి. ఈయనే అసలు నందీశ్వరుడండి. ఈ నందీశ్వరుడికి సంక్రాంతి, కనుమ రోజున అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుందంటండి. నేను ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి వెళ్దామని ట్రై చేస్తున్నానండి. ఈ పక్కన మీకు పాతాళ శివలింగం అనేది ఒకటుంటుందండి. లోపలికి మీరు వెళ్తే చాలా ఫోటోగ్రఫీస్ ఉంటాయండి. ఆ ఫోటోగ్రఫీస్ అన్నీ ఆ అరుణాచలం గుడికి సంబంధించినవి. ఓల్డ్ ఫోటోస్ అండి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే పాతాళ లింగం అండి. ఈ పాతాళ లింగానికి ప్రతిరోజు రమణ మహర్షి గారు వచ్చి ధ్యానం చేసుకునేవాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నది రాజగోపురం బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది రెండో గోపురం అండి. ఈయనే గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా బాగుందండి. మీరెళ్లి చూడండి. ఇక్కడ మీకు రథానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి. ఇది కూడా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌లోనే ఉందండి. ఈ రెండో గోపురం దాటి మీరు లోపలికి వస్తే పక్కనే మీకు బ్రహ్మతీర్థం ఉంటుందండి. యాక్చువల్‌గా కాకపోతే ఈ బ్రహ్మతీర్థం దగ్గరికి ఎవరిని అలో చేయట్లేదండి. మామూలుగా అయితే బ్రహ్మతీర్థం దగ్గరికి వచ్చి స్నానం చేసి గాని, లేదంటే కాళ్ళు కడుక్కొని గాని బ్రహ్మతీర్థం నుంచి గిరి ప్రదక్షిణ నుంచి స్టార్ట్ చేస్తారు అండి. అంతకుముందు రోజుల్లో ఇలానే స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో జనం బాగా విపరీతంగా వస్తున్నారు కదండీ! అందుకే ఎవరిని అలౌ చేయట్లేదు. ఇక్కడ మీకు పక్కన దక్షిణామూర్తి స్వామి టెంపుల్ కనిపిస్తుందండి. ఈయన దక్షిణామూర్తి స్వామి టెంపుల్ అండి. ఇక్కడ జనం బాగా ఫుల్‌గా ఉన్నారండి. నైట్ 8 అయినా గాని. చూడండి మీరు గమనిస్తున్నారు కదా! ఇదే దక్షిణామూర్తి స్వామి టెంపుల్. ఇది కూడా రెండో గోపురంలోనే ఉంటుందండి. ఇది అరుణాచలం టెంపుల్‌కి సంబంధించిన పూర్తి నమూనా. ఈ నమూనాను చూస్తే మీరు పూర్తి వ్యూ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. చాలామంది ఈ నమూనాని ఫోటోలు తీసుకుంటున్నారండి. అక్కడి నుంచి మీరు ముందుకు వస్తే ఇక్కడ మీకు చాలా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదే మూడో గోపురం. ఈ మూడో గోపురం ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఈ గోపురంలో మీకు ఈ మందిరం కనిపిస్తుంది కదండీ! ఆ మందిరం బ్యాక్ సైడ్ నుంచి మీకు వెళ్తే మీకు అక్కడ ఒక ఎలక్కాయ చెట్టు, అశ్వత్థ వృక్షము 2 కలిసి ఉంటాయండి. ఈ అశ్వత్థ వృక్షం మీద చాలా మునులు, సిద్ధులు వీళ్ళు సూక్ష్మ రూపంలో జీవులుగా కనిపిస్తారండి. నేను నైట్ వెళ్ళడం వల్ల నాకేం కనిపించలేదు అండి. మీకు కనిపిస్తే చూడండి. ఈ మూడో గోపురాన్నే కిలి గోపురము, చిలకల గోపురం అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! స్వామివారి టెంపుల్. ఇది 4వ గోపురం అండి. ఇక్కడ నుంచి మీరు గర్భాలయంలోకి వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇది కుమారస్వామి టెంపుల్. ఇంకొక కుమారస్వామి టెంపుల్. ఈయనకి కూడా నమస్కరించుకుని అందరూ ఇక్కడ నుంచి వెళ్తున్నారండి. గోపురం లోపలికి వెళ్ళగానే మీకు ఎడమ చేతి పక్క నుంచి ఒక వే ఉంటుందండి. ఆ వేలోకి వెళ్తే మీకు ఇక్కడ దక్షిణామూర్తి స్వామి టెంపుల్, బావిలో శివలింగము, నందీశ్వర స్వామి ఉంటారండి. ఈ దక్షిణామూర్తి స్వామికి గూడా మీరిక్కడ దీపారాధన చేసి నమస్కరించుకొని ఇది స్వామివారి టెంపుల్‌లోకి వెళ్ళే వే అండి. ఈ పక్కనే మీకు అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందండి. ఇదే అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శించుకుని మీరు బయటకి వస్తే అక్కడ మీకు ప్రసాదాలు ఇస్తారండి. ఆ ప్రసాదం తీసుకొని ఇక్కడ బయటకి వస్తే పడమర గోపురం వస్తుంది. ఈ పడమర గోపురం నుంచి మీరు లెఫ్ట్ సైడ్‌కి ఒక వే ఉంటుందండి. ఆ వే నుంచి వస్తే మీరు దక్షిణ గోపురంకి వస్తారు. ఆ దక్షిణ గోపురం నుంచి మీరు బయటకు వచ్చేయొచ్చండి. ఇది వచ్చేసి ఉత్తర గోపురం. ఈ రాజగోపురంకి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులో ఉన్న ఈ టవర్ కనిపిస్తుంది కదండీ! ఆ టవర్ ఉన్న బిల్డింగే అప్పర్ స్వామి గారి ఆశ్రమం. నేను దాంట్లోనే ఉన్నానండి. దాంట్లో వచ్చేసి మీకు రూము 600 ఉంటుందండి. నాన్ ఏసీ. ఏసీ వచ్చేసి మీకు ₹1000 ఉంటుంది. ఈ పక్క బిల్డింగ్‌లో ఉన్నది కూడా సేవా మఠం అండి. ఈ 2 వచ్చేసి తమిళనాడు వాళ్ళవి మఠమ్స్ అండి. ఈ తమిళనాడు వాళ్ళు రూమ్స్ ఏం తీసుకోరండి. అందరూ మన ఏపీ వాళ్ళే ఇక్కడికొచ్చి తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి అప్పర్ స్వామిగల్ మాడం. ఇది లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ లోపలికి చెప్పులనేవి అలౌ చేయరండి మీకు. ఈ లోపల ఎంట్రన్స్‌లో మీకు ఇట్లా శివలింగం ఉంటుంది. అన్నీ దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఈ వినాయకుడివి ఇట్లా అందరి విగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! ఇవి లాకర్స్. ఈ లాకర్స్ అనేవి మీకు ₹100 రెంట్‌తో ఇస్తారండి మనిషికొచ్చేసి. వీళ్ళంతా ఇట్లా చాపలు తీసుకొని ఇక్కడ కింద పడుకొని ఉన్నారండి.
మీకు రూమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటదండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇదంతా రూమ్ సెక్షన్ అండి. ఏసీ, నాన్ ఏసీ అన్నీ ఇలాగే ఉంటాయండి. మీకు ఇది 2 ఫ్లోర్‌లుంది. కాకపోతే మూడో ఫ్లోర్ కూడా కడుతున్నారు వీళ్ళు. ఈ రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయండి. మీకు రూమ్స్ కూడా లోపల చూపిస్తాను పదండి. రూమ్‌కొచ్చేసి మామూలుగా వాళ్ళిచ్చేదైతే ఇద్దరికీ 600 అండి. మామూలుగా మనం అయితే నలుగురు, ఐదుగురు ఉంటామంటే నాన్ ఏసీ రూమ్‌ని రూ. 1000 తీసుకొని ఇస్తున్నారండి. ఏసీ రూమ్స్ అయితే మీకు 1500, 2000 అట్లా తీసుకొని ఐదుగురైనా అలౌ చేస్తున్నారండి. కింద చాపలు కూడా ఇస్తారు. ఆ చాపలు ప్రొవైడ్ చేస్తారు. ఆ చాపలు తీసుకొచ్చి ఆ రూమ్‌లో పడుకోవచ్చండి. చాలా విశాలంగా ఉన్నాయి. ఈ రూమ్స్ అనేవి మీకు లోపల చూపిస్తాను. ఇదేనండి నేను తీసుకున్న రూము. చాలా విశాలంగా ఉంది. కావాలంటే మీరే చూడండి. ఈ బెడ్ మీద ఇద్దరైనా పడుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకొక ఇద్దరైనా పడుకోవచ్చు ఈ స్పేస్‌లో. వాళ్ళు మీకిట్లా చాప, ఒక స్టూలు ప్రొవైడ్ చేస్తారు. రూమ్ చూడ్డానికి చాలా పాతదిగా అనిపించొచ్చండి. కాపోతే మీకు రీజనబుల్ ప్రైస్‌లో మీ బడ్జెట్‌లో కావాలనుకుంటే ఈ రూమ్ తీసుకోవచ్చండి. ఎంత సింపుల్ అండి. రూ. 600. మీకు బాత్రూమ్‌లో వచ్చేసి మీకు గ్రీజర్ గూడా ఉంటుంది. వేడి నీళ్ళు సదుపాయం గూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్‌ఓ సిస్టమ్ గూడా ఉందండి వాటర్‌కొచ్చేసి. మీరు దానికొచ్చేసి ఇబ్బందేం పడవసరం లేదు. ఇది వచ్చేసి దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు లొకేషన్ నంబర్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇంకా ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. ఇదొచ్చేసి శివ సన్నిధి. ఇది గూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడికి వెళ్తారండి. ఇది గూడా రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉంటుంది. మీకు రూమ్ వచ్చేసి రూ. 1000 అలా ఉంటుంది. దీనికి నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదొచ్చేసి ఆంధ్ర ఆశ్రమం అండి. ఇది కూడా రూమ్ రీజనబుల్‌గానే ఉంటుంది రెంట్. ఇది వచ్చేసి హోటల్ హాలయం అండి. ఇదొచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ టూరిజం వాళ్ళు రన్ చేస్తున్నారు. దీంట్లో రూమ్ వచ్చేసి నాన్ ఏసీ 1200 ఉంటుందండి. ఏసీ 1500. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.